హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు అదేంటంటే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల అప్డేట్. ఒకే రేషన్ కార్డులో 2 పింఛన్ల గతంలో అప్లై చేసిన వారు మళ్ళీ చేయాలా? వితంతువులు పెన్షన్ వయసు ఎంత ఉండాలి? 50 ఏళ్ల పెన్షన్కి అందరికీ వర్తిస్తుందా? ఇవన్నీకి చాలామందికి ఈ క్వశ్చన్లు ఉన్నాయి. వాటన్నిటికీ నేను ఒక్కొక్కటిగా మీకు క్లుప్తంగా మీకు క్లారిటీ ఇస్తాను. ఈ క్వశ్చన్లన్నీ చాలా వరకు చాలామంది నాకు చెప్తున్నారు, నన్ను అడుగుతున్నారు, ఈ విషయాలు ఏంటి, ఎలా ఉండాలి అనేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ నేను మీకు పూర్తిగా వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలనే తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు లైక్ చేసి కోరుకుంటున్నాను. ఇంకా వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే పూర్తి వివరాలన్నీ మీకు లాస్ట్ వరకు తెలియాలి కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి. ఇక మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. వివరాలన్నీ మీకు ఒక్కొక్కటిగా నేను మీకు అప్డేట్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే ఒకే రేషన్ కార్డులో 2 పెన్షన్లు ఇస్తారా లేదా అంటే ఇస్తారండి. ఎందుకంటే ఒకే ఇంట్లో వికలాంగులు అయ్యండి, ఇంకొకరు వృద్ధాప్యం అయ్యండి, వాళ్ళకి ఖచ్చితంగా ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తారు. ఎందుకంటే వికలాంగులకి ఈ జరుగుబాటు కావాలన్నా ఇబ్బందులు కాబట్టి ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఉంటే ఇస్తారనమాట. చాలామంది చాలా వరకు ఒకే ఇంట్లో అంటే వితంతువులు ఉండి మళ్ళీ ఎవరైనా వృద్ధాప్యం ఉంటే మాత్రం అలా రాదు. మళ్ళీ ఎవరైనా వాళ్ళ ఇంట్లో వికలాంగులు అయి ఉండి లేదా వృద్ధాప్యంలో అయి ఉండితే వాళ్ళకైతే ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది. లేదా వితంతువులు అయి ఉన్నా సరే ఓకే, ఇంకొక వికలాంగులు ఉన్నా సరే వాళ్ళకి 2 పెన్షన్లు వస్తుంది. కానీ ఒకే ఇంట్లో 2 పెన్షన్లు రావాలంటే ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరి ఇంట్లో వికలాంగులు అయి ఉండాలి, లేదా వీళ్ళు ఒకరికైనా వితంతులైన ఉండాలి. వీళ్ళు ఎవరైనా ఉంటే మీకు 2 పెన్షన్లు వస్తాయి. ఖచ్చితంగా 2 పెన్షన్లు రావాలంటే ఒకే ఇంట్లో ఇలా అయితే ఉండాల్సింది. అలాగే గతంలో ఆడికైతే వాటర్ క్లియర్ అయింది కదా ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా అంటే అప్లై చేయాలా లేదనే దాని గురించి క్లారిటీ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే క్లారిటీ ఇవ్వడానికి ఆల్రెడీ ఆన్లైన్లో ఉండేటి అవి వెరిఫికేషన్ చేసి వాటిని అనర్హులు చాలామంది అప్లై చేసుకోండారన్న వాదనలు కూడా మనకి చాలా వరకు తెలుసున్నాయి. అంటే ఇప్పుడుండే పింఛన్లు కూడా గతంలో వికలాంగుల పింఛన్లు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టేసి అనర్హులు ఉండే వాళ్ళు పింఛన్లు తీసుకుంటానేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అలా కూడా ఉండొచ్చు కదా, ఈ గతం ప్రభుత్వంలో ఉండేటి కదా ఈ అప్లై ఉండేది అనే దానికి కూడా వెరిఫికేషన్ చేయొచ్చు. చేసి వాటిని కూడా క్లుప్తంగా పరిశీలించి ఉండదా లేదని పరిశీలించి ఇస్తారు. కాబట్టి అప్లై చేసేలా లేదా అనే దాని గురించి ఒకసారి సచివాలయంకి వెళ్ళి అక్కడ వెళ్ళి కనుక్కుంటే మీది ఆన్లైన్లో ఉందా లేదా అని కనుక్కుంటే తర్వాత ఆన్లైన్లో ఉంటే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ ఎందుకు రిజెక్ట్ అయింది రీజన్ చెప్తారు వాళ్ళు. దాని ప్రకారం మళ్ళీ మనం డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి ఇది ఇంకోటి మీకు క్లియర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే వితంతువులకు పెన్షన్ వయసు ఎంత? వితంతువులు అనేది పెన్షన్కి వయసు పరిమితి లేదు. మినిమం 59 లోపు అంటే 50 సంవత్సరాల లోపు అంటే 50 సంవత్సరాలు దాటితే వితంతువులకి, అది ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే వేరే దాని గురించి మళ్ళీ చెప్తాను. వితంతువులు అనేది ఇంట్లో యజమాని చనిపోతే వితంతువుల కింద ఇస్తారు కాబట్టి వాళ్ళకి వయసు అనేది పరిమితి లేదు. వితంతువులు అయిన వెంటనే మరుసటి నెలలో భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పెడితే మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. దానికంటూ టైమింగ్ ఏం లేదు, పలానా నెలలోనే పలానా టైంలోనే అని లేదు. ఎవరైతే ఇంటి యజమాని చనిపోతారో ఆ ఇంటిని మనం చనిపోయిన వెంటనే మరుసటి నెలలో భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అవి సమర్పిస్తే వాళ్ళకి అవతల నెల నుంచి వితంతు పింఛను వస్తుంది. దానికి వయసు పరిమితి లేదనమాట. ఎందుకంటే ఎవరు ఎప్పుడేం జరగలేదు కాబట్టి వితంతువులకి వయసు అనేది పరిమితి లేదు. పెళ్ళి అనేది జరిగేది 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పైన పెళ్లి జరగదు కాబట్టి ఆ 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే ఎవరైనా వితంతువులు అయితే జరుగుతుంది. లేదా దానికి వయసు అంటూ పరిమితి లేదనమాట. 50 సంవత్సరాల లోపు అనేది అంటే ఇంకా 50 సంవత్సరాలు దాటిందనుకోండి, దానికి మళ్ళీ పెన్షన్ వేరే మారిపోతుంది. ఏంటంటే 50 ఏళ్ళ వయసు ఉన్న పెన్షన్ కింద అయిపోతుంది. కాబట్టి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి వితంతు పింఛన్ కింద వస్తుందన్నమాట. అది అడిగి వితంతు పింఛన్ గురించి కూడా మీకు క్లారిటీ ఇచ్చాను కదా. ఇంకోటి అంటే 50 ఏళ్ళ పెన్షన్ అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదండి, కొంతమందికి వస్తుంది. వాళ్ళు ఏంటంటే బీసీ ఎస్టీ ఎస్సీ వీళ్ళకి, అలాగే మైనారిటీలకి వీళ్ళకి మాత్రమే ఇస్తామనేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. వీళ్ళు కూడా ఎవరనేది కూడా ఇంకా దీని గురించి వివరాలు 50 ఏళ్ళకి అనేది ఇంకా వివరాలు పూర్తిగా ఇవ్వలేదు.
కాబట్టి అది కూడా పూర్తి విధి విధానాలు కూడా మనకు ప్రభుత్వం ఇంకా 50 ఏళ్ళకి అనే పెన్షన్ అయితే చెప్పలేదు. కొత్త పెన్షన్లే అప్లై చేసుకుంటున్నారు కానీ 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి చెప్పలేదు. కానీ ప్రభుత్వం ఈ సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఏం చెప్తారనేది వాళ్ళకి ఇంకా లాగిన్లు కూడా ఇంకేవ్వలేదు. 2-3 రోజులు పడుతుందండి. అంటే ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి మంగళవారం రోజు దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటే అవుతుందనేసి కొంతమంది సచివాలయ సిబ్బందితో నేను అడిగితే ఆ మాట చెప్పారు. కాబట్టి వాళ్ళకి ఇంకా లాగిన్లు కూడా రాలేదని చెప్పారు. కాబట్టి 50 ఏళ్ళు పెన్షన్ అనే దాని గురించి కూడా కొంచెం సస్పెన్స్లో ఉంది. 50 ఏళ్ళు పెంచినా లేకపోతే 60 ఏళ్ళు పెంచినా వృద్ధాప్య పెన్షన్ గురించి అనే దాని గురించి కొంచెం సస్పెన్స్లో ఉంది. ఇది ఇంకా ప్రభుత్వం నుంచి వెలువడలేదు. ఇది కానీ వస్తుందంటే అందరూ 50 ఏళ్ళు పెంచిన అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆధార్ కార్డు అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఆడికైతే ఇది కూడా క్లియర్ అయినట్టు కదా మీకు అంది. తర్వాత వీటికన్నిటికి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా ఏంటంటే ఎన్టీఆర్ భరోసాకి దేనికైనా కూడా మనకు ఖచ్చితంగా పెన్షన్ అనేది పెట్టాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కావాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది వరకు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవట్లేదు. తర్వాత దగ్గరలో వచ్చంటే ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ లేదంటున్నారండి. ఇప్పుడు చేసుకున్నట్టుగానే వస్తున్నారు అందరూ మా షాప్ దగ్గరికి. కానీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ హిస్టరీ కంపల్సరీగా తీసుకుంటారు. అదే కాకుండా అప్లై చేసేటప్పుడు సచివాలయం వాళ్ళు ఓటీపీ అడుగుతారు. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఓటీపీ లింక్ అవుతారు. కానీ దానికంటే ముందు ఎవరికన్నా వికలాంగులకి సదరన్ సర్టిఫికేట్ కావాలన్నా సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలన్నా కానీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మీకు అప్లై అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసి పెట్టుకుంటే మంచిదనేసి ప్రభుత్వం చెప్పిన దానికైనా కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే వికలాంగులు చదువుకునే వికలాంగులు విద్యార్థి పెన్షన్లు అకౌంట్లో వేస్తారు డిసెంబర్ నుంచి అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎన్పిఎస్సి లింక్ కూడా చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ వాళ్ళకి కంపల్సరీ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్లన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ప్రతిదానికి రేషన్ కార్డు కంపల్సరీ అవుతుందండి. అలాగే కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు దీనికి. కాబట్టి రేషన్ కార్డుకి అవసరం అవుతుంది. కొత్త రేషన్ కార్డుకి దీనికి ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది. అలాగే మనం ఏ ఫంక్షన్ అయితే పెట్టుకుంటామో దానికి సంబంధించిన అప్లికేషను, అలాగే వితంతువులకి అయితే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేటు, వికలాంగులకైతే సదరన్ సర్టిఫికేటు, వాళ్ళు ఏదైతే వికలాంగులు ఉండో అది సదరన్ సర్టిఫికేటు అది కావాల్సి ఉంటుంది. దానికి ఫోటో, అప్లికేషను నీట్గా తెలుగులో ఉంటుంది. అప్లికేషన్ తీసుకొని ఫుల్గా నీట్గా ఫుల్ చేసి దాన్ని మనం సచివాలయంలో ఇస్తే వాళ్ళు అప్లై చేసి మన అనర్హులు అనేది ప్రభుత్వం నుంచి సెక్రటరీ కానీ లేదా వీఆర్ఓలు కానీ వెరిఫికేషన్ చేసి తర్వాత లిస్టు మనకి జనవరిలో పెన్షన్ మంజూరు చేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా క్లియర్ చేశాను. వితంతువులు ఒకే రేషన్ కార్డులు 2 పింఛన్లు తీసుకోవచ్చా, అలాగే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళ గురించి చెప్పాను, వితంతువులు పింఛన్ అని చెప్పాను. అది ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ క్లియర్గా చిన్న పొరపాట్లు తడబాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.